వెల్కమ్ టు జీటీపీఆర్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ. రామగుండం ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సమంత వెల్లడి. ప్రాణాలను హరిస్తున్న చైనా మాంజా పట్ల నిషేధం ఉంది. చైనా మాంజా అమ్మినా కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక. గోదావరిఖని ఎగ్జిబిషన్ లో సందర్శకులకు కనువిందు చేస్తున్న కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు. జాతీయ రహదారులకు ఎన్టీపీసీ బూడిదను చట్టబద్ధ టెండర్ను పొందిన వారి ద్వారా వెంటనే సరఫరా చేయాలి. బూడిద మాఫియాపై రామగుండం సిపి చర్యలు తీసుకోవాలి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ డిమాండ్. గోదావరి ఖనిలో జరిగిన మంత్రుల బహిరంగ సభ అనంతరం అదే వేదికపై ఘర్షణ పడ్డ నాయకుల్లో ఒకరికి సస్పెండ్ నోటీస్, మరొకరికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచంద్రను కలిసిన సంగారెడ్డి జిల్లా సర్జాపూర్ గ్రామ బాధితుడు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఎన్టీపీసీ డిఎంఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నెల రోజుల పాటు జెమ్ శిక్షణ అందించామని రామగుండం ఎన్టీపీసీ ఈడీ చందన కుమార్ సమంత తెలిపారు. సోమవారం సాయంత్రం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాకతీయ ఆడిటోరియంలో జరిగిన జెమ్ ముగింపు కార్యక్రమానికి ఈడీ చందన్ కుమార్ సమంత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ ప్రాజెక్టు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నెల రోజుల పాటు భరతనాట్యం, యోగా, కరాటే, ఉపన్యాస పోటీలతో పాటు వివిధ అంశాలపై శిక్షణ అందించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించామన్నారు. అంతేకాక ఇలాంటి శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు సమంతారేఖ మాట్లాడుతూ నెల రోజుల శిక్షణ బాలికలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. gives us a very impressive feeling and proud feeling whenever we express our this program outside. So we talk boastfully wherever we go, and I find that this is really a wonderful program where we do train the village student, particularly girl student, and empower them, and we have seen a lot of dream in their eyes and hope that all the dreams will fulfill in their life. And normally in the summer camp we organize a lot of program, but even in the big projects like Ramagundam and other projects, these winter programs are being conducted. Otherwise in the small projects it is not done. And the last year also I have seen this program, and I find even after 1 year these girls, after taking 2 or 3 days training, they have given a wonderful performance. And I have seen all the programs, right from the Ganesh Bandhana and Telangana dance and dance performed by Raji Reddy and other dance were really wonderful. And I have seen the confidence in their faces, the girls' faces. Only 2 cases when the children were speaking like me in the dais, that time I saw. And I am also, you might be feeling that I am also fearing some little fear, because it is obvious when we do talk in front of such a big audience, little fears are there, but still they have completed their speech and very confidently they have
ఈ సందర్భంగా శిక్షణ పొందిన బాలికలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఏజీఎం విజయ్ కుమార్ సిగ్దర్, డీజీఎం ప్రవీణ్ చౌదరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రాణాలను హరిస్తున్న చైనా మంజ పట్ల నిషేధం ఉందని, చైనా మంజ అమ్మినా కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండగ సందర్భంగా యువకులు గాలిపటాలను ఎగరవేస్తూ సంబరంగా వేడుకలను జరుపుకుంటారని, ఆ గాలిపటాలను ఎగరవేసే సమయంలో ఎవరు కూడా చైనా మాంజా వాడొద్దని కోరారు. చైనా మాంజా కారణంగా చాలా మంది గొంతు తెగి చనిపోవడం జరిగిందని, ప్రాణాలను హరిస్తున్న చైనా మాంజా వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. అలాగే పండగకు ఊరికి వెళ్లేవారు తమ విలువైన బంగారు నగదును ఇంట్లో ఉంచి వెళ్లవద్దని, బ్యాంకులలో గాని మీకు తెలిసిన వారింట్లో గాని దాచుకుని వెళ్లాలని కోరారు. ఈ సంక్రాంతి పండగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. పోలీస్ శాఖ తరఫున గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పోలీస్ శాఖ తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని సూచనలు చేస్తా ఉన్నాం, దాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా యువకులు చాలామంది ఈ గాలిపటాలు ఎగిరేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే మీరు గాలిపటం ఎగిరేస్తున్న సందర్భంలో ఆ తాడు ఉంటుందో దాన్ని చైనా మాంజా అనేది ఒకటి బలమైన ప్లాస్టిక్ దారంలాగా ఉంటుంది. దాన్ని యూజ్ చేసినట్టయితే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీరు చాలా సందర్భాల్లో యూట్యూబ్లో చూసినట్టయితే ఆ మాంజాతోని తల మెడ కట్టయి కూడా చాలా సందర్భాల్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి చైనా మాంజాను తాడును యూజ్ చేయకుండా మన దగ్గర లోకల్గా దొరికే తాడును యూజ్ చేయాలని, దానివల్ల ఎటువంటి ప్రమాదం కూడా జరగదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ చైనా మాంజా ఎవరైనా అమ్మినట్టయితే వారిపైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతికి మీరు ఇక్కడ నుంచి మీ ఊళ్ళకి, మీ నేటివ్ ప్లేస్లలోకి వెళ్తున్నప్పుడు చాలామంది ఇళ్లలో విలువైన వస్తువులు, బంగారం కావచ్చు లేకపోతే ఇంక ఇతర వస్తువులు పెట్టి వెళ్తూ ఉన్నారు. గతంలో మనం చూసిన సంఘటనలను బట్టి చాలా నేరాలు జరిగినాయి, దొంగతనాలు కూడా చాలా జరిగినాయి. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీ ఇళ్లకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విలువైన వస్తువులను జాగ్రత్తమైన ప్లేస్లో పెట్టడం కానీ, లేకపోతే మీతో క్యారీ చేయడం కానీ, లేకపోతే బ్యాంకులలో బంగారం కానీ ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే బ్యాంకులలో లాకర్లో పెట్టుకోవడం కానీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లాక్ చేసిన ఇళ్లను మీ ఇంటి పక్క వాళ్ళకి కానీ లేకపోతే పోలీస్ వారికి కానీ సమాచారం ఇవ్వాలని, ఎవరైనా అనుమానమైన వ్యక్తులు మీ ఏరియాలో సంచరిస్తున్నట్టయితే డయల్ 100 ద్వారా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. బయట నుంచి మీ పిల్లలు చాలామంది కూడా పండుగ సందర్భంగా మీ ఇళ్లకి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు బయట ఏదైనా బండ్ల మీద తిరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించాలని, మైనర్ పిల్లలకు ఎవరికి కూడా బండి ఇవ్వద్దని తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఈ సూచనలు పాటిస్తూ సంక్రాంతిని కలర్ఫుల్గా జరుపుకోవాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొదటిసారిగా ఎక్స్పో 2026 ఇప్పుడు
మన గోదావరి ఖని శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి. కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు, చిన్నారులు, యువత, కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారీ, అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్. మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పో 2026, శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. వెల్కమ్ బ్యాక్. గోదావరి ఖని ఎగ్జిబిషన్ లో సందర్శకులకు కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. గోదావరి ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సమయంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు అస్లాం రకరకాల ముఖద్వారాలతో కూడిన ఎగ్జిబిషన్ ను ఖనికి తీసుకువస్తూ గోదావరి ఖనితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చల్లని సాయంకాలం వేళ ఆహ్లాదాన్ని పంచుతూ వస్తున్నారు. కాగా ఈసారి కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలతో కూడిన ఎగ్జిబిషన్ ను తీసుకువచ్చి సందర్శకులకు కనువిందు చేస్తున్నారు. వీటితో పాటు జైంట్ వీల్, టోరా టోరా, సలంబో, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్ తో పాటు చిన్నపిల్లల కోసం వాటర్ బోటింగ్, జీప్ రైడింగ్ లాంటి వాటితో అందరినీ అలరిస్తున్నారు. ఇంకా సిమ్లా మిర్చి, ఢిల్లీ అప్పడంతో పాటు అనేక తినుబండారాలు ఎగ్జిబిషన్ లో సందర్శకులకు పసందుగా నోరూరిస్తున్నాయి. పండగ సీజన్ లో కొత్త సినిమాలు ఎన్ని ఉన్నా తమ దారి తమదే అంటూ గోదావరి ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఎగ్జిబిషన్ జోరును చూపెడుతోంది. జాతీయ రహదారులకు ఎన్టీపీసీ బూడిదను చట్టబద్ధ టెండర్ను పొందిన వారి ద్వారా బూడిదను వెంటనే సరఫరా చేయాలని, బూడిద మాఫియాపై రామగుండం సిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ డిమాండ్ చేశారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ నుండి కోట్లాది రూపాయలు బ్యాంకు గ్యారంటీ ద్వారా టెండర్లను పొందిన వారిని బూడిద ప్లాంట్లో మిషన్లు పెట్టి నడుపుకోకుండా
గత సంవత్సర కాలంగా ఇక్కడ కొందరు బూడిద మాఫియాగా ఏర్పడి టెండర్ పొందిన వారిని అడ్డుకొని జాతీయ రహదారులకు బూడిద సరఫరా జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం పోలీస్ కమిషనర్ దీనికి అడ్డుకట్ట వేస్తూ బూడిద అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా చట్టబద్ధ టెండర్ పొందిన వారి ద్వారా బూడిదను జాతీయ రహదారులకు సరఫరా చేయాలని, లేదంటే తామే స్వయంగా యాష్ బ్యాండ్ వద్దకు వెళ్లి బూడిదను టిప్పర్లలో నింపి పంపిస్తామని హెచ్చరించారు. తాము బీజేపీ పార్టీ పరంగా రామగుండం సిపికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు, సహాయ మంత్రి ప్రహ్లాద్ యశో నాయక్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ యొక్క ప్రాంతంలో ఉపాధినిస్తూ అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి ఎన్టీపీసీ మరియు ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి సంస్థలు ఈ యొక్క ప్రాంతంలో నడుస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దేశంలో రహదారుల ద్వారానే దేశ అభివృద్ధి అనేటువంటి తలంపుతోటి జాతీయ రహదారులను విస్తరణ చేయడం జరిగింది. అయితే దానికోసం ఎన్టీపీసీ లాంటి సంస్థల నుండి బూడిద రవాణా జాతీయ రహదారులకు ఉచితంగా చేస్తూ జాతీయ రహదారుల విస్తరణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే మన యొక్క ప్రాంతంలో బూడిద అనేది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతం నుండి జాతీయ రహదారులైనటువంటి మంచిర్యాల చంద్రాపూర్ కావచ్చు, మరియు వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ రహదారులకు ఈ యొక్క ప్రాంతం నుండి బూడిద సరఫరా చేయడం జరిగింది. అయితే దీని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థీకృతంగా ఈ యొక్క పని జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీపీసీ యాజమాన్యం రేటు కాంట్రాక్టు ద్వారా ఈ యొక్క బూడిదను సరఫరా కోసము ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయంతో గత సంవత్సరము రేటు కాంట్రాక్ట్ ద్వారా కొన్ని కంపెనీలకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలు కూడా కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ తోటి ఈ యొక్క టెండర్ను దక్కించుకున్నటువంటి సందర్భం. అయితే ఈ టెండర్ అయిన తర్వాత ఎన్టీపీసీలో ఉన్నటువంటి డ్యాక్ ఏదైతున్నదో యాష్ పాండ్లను దాంట్లో వాళ్ళను మిషన్ పెట్టకుండా, అలాగే యాష్ను రవాణా చేయకుండా యాష్ పాండును వారి స్వాధీనంలో ఉంచుకుంటూ అఫీషియల్గా వచ్చినటువంటి టెండర్లను కూడా అపహాస్యం చేస్తూ ఈరోజు అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భం ఈరోజు మన యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నడుస్తూ ఉన్నది. ఈ విషయమై మేము కేంద్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అలాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే ఈ యొక్క విద్యుత్ శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ యశో నాయక్ గారికి దీనిపై ఈరోజు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. మెయిల్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా. అలాగే కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. సిఐఎస్ఎఫ్ డీజీ కూడా ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ గూండాయిజాన్ని ఆపాలే. యాష్కు సంబంధించి సక్రమమైన పద్ధతిలో జాతీయ రహదారుల విస్తరణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ పనిని వాళ్ళు ఆపకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుల్వ లక్ష్మీ నరసయ్య, నాయకులు కొండపర్తి సంజీవ్, మిట్టపల్లి సతీష్, ఐత పవన్ కుమార్, సిరివేరి అంజీ, ఈదునూరి చిరంజీవి, జనగామ శివరామకృష్ణ, చెన్నూరి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 11న గోదావరికనిలో జరిగిన మంత్రుల బహిరంగ సభ అనంతరం అదే వేదికపై ఘర్షణ పడ్డ నాయకుల్లో ఒకరిని సస్పెండ్ నోటీస్, మరొకరికి షోకాజ్ నోటీసును మంగళవారం కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఇచ్చారు. గోదావరిఖన్లోని జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 11న మంత్రుల బృందం పర్యటించి సభా వేదికపై పేదలకు పట్టాలను అందజేశారు. మంత్రులు వెళ్లిన తర్వాత అదే సభా వేదికపై రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్కు చెందిన మాజీ కార్పొరేటర్ భర్త పెద్దిలి ప్రకాష్, అదే డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో నిలవాలని ఆశిస్తున్న దాసరి విజయ్ పరస్పరం గొడవకు దిగారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంటనే వారిపై చర్యలకు ఉపక్రమించారు. కాగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఈరోజు వారిపై చర్యలకు ఉపక్రమించారు. సభా వేదికపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో దురుసుగా ప్రవర్తించిన దాసరి విజయ్ను సస్పెండ్ చేయగా, ఆ గొడవలో ఉన్న పెద్దెల్లి ప్రకాష్ కు షోకాజ్ నోటీసు ఇస్తూ ఈ నెల 20లోగా వివరణ ఇవ్వాలని కోరారు. లేదంటే పార్టీ తీసుకోబోయే చర్యలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. దాసరి విజయ్పై ఈ రోజు నుండే సస్పెండ్ అమల్లోకి వస్తుందని బొంతల రాజేష్ వెల్లడించారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. అశోక్ హాస్పిటల్, గోదావరికని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్, బిఎన్బి, జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్, గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామ బాధితుడు బేగరి రాములు మంగళవారం జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ను కలిశారు. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామానికి చెందిన దళితుడు బేగరి రాములు ఎడ్ల కొట్టంకు సంబంధించిన 4 గుంటల భూమిని అగ్రవర్ణ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి జేసీబీతో కూల్చివేయించాడని తెలిపారు. తమ వద్ద అన్ని పేపర్స్ ఉన్నాయని, అయినా కూడా కేవలం సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని, బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం మూలంగానే కక్ష సాధింపు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఎన్టీపీసీ జ్యోతి భవన్లో జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కాగా ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారని, కమిషన్ కూడా సహకరించడం జరిగిందన్నారు. రాములకు సంబంధించిన భూమి భూభారతిలో ఉందని, కేసీఆర్ ఇచ్చిన పాస్బుక్ కూడా ఉందని, అయినా సర్పంచ్ ఇలా చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు సమాచారం ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. బేగర్ రాములని ఈయన సంగారెడ్డి జిల్లా, గ్రామం వచ్చి సజ్జాపూర్ విలేజ్. వీళ్లకు ఆల్రెడీ కమిషన్, మనకు ఎస్సీ/ఎస్టీ కమిషన్లు, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్లు కూడా సంప్రదించడం జరిగింది.
వాస్తవంగా వీళ్ళ యొక్క సమస్య ఏదైతుందో సమ్మతంగా ఉంది. ఎందుకంటే వాళ్లకు భూభారతిలో వాళ్ళ పేరుంది. మరియు గతంలో చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి గత ముఖ్యమంత్రి వాళ్ళ పుస్తకాలలో కూడా వీళ్ళ పేర్లు ఉన్నాయి. యాక్చువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా రాములు గారికి 4 గుంటల భూమి పహనీ రికార్డుల ప్రకారంగా మనకున్నాయి. మరి ఎవరైతే ఎఫ్ఐఆర్ చేశారు కానీ వాళ్లకు న్యాయం జరగట్లేదని నేషనల్ ఎస్సీ కమిషన్ ముందుకు రావడం జరిగింది. దాన్ని మనం ఈ యొక్క కమిషన్ స్వీకరించింది. ఈ యొక్క కేసులో నోటీస్ జారీ చేసి కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు కూడా ఈ విషయంలో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అక్కడ ఎవరైతే స్థానిక సర్పంచి ఒక అగ్రవర్ణాల వ్యక్తి ఉండడం, వాళ్ళకు ఇబ్బంది చేయడం, దాన్ని కమిషన్ తప్పుపడుతుంది. ఎవరైనా కూడా చట్టానికి అతిక్రమించి పనిచేస్తే వాళ్ళను ఎక్స్క్యూజ్ చేసేది లేదు, బంధించేది లేదు. కమిషన్ దృష్టికి వచ్చింది. జ్యుడిషియల్గా ఎంక్వైరీ చేసి కమిషన్కు ఉన్నటువంటి ఆర్టికల్ 338 సివిల్ కోర్టు పవర్ను అప్లై చేసి అధికారులు వాళ్ళకి న్యాయం చేయకపోతే కమిషన్ నేరుగా ఢిల్లీకి పిలిచి వాళ్లకు చర్యలు తప్పకుండా వాళ్ళకు మేలు జరగాలని. కోయిర్ మండల్ గ్రామం సజ్జాపురం. మా ఇల్లు అక్కడ పశువులు కట్టేసుకుంటుంటాం 50 సంవత్సరాల నుంచి. పశువులకు మేత పెట్టుకుంటుంటాం. అంటే అందులో మేము ఇప్పుడు పశువులకు ఇంత షెడ్ కట్టుకుందామని, ఇంత అక్కడ ఉండడానికి రూమ్ కట్టుకుందామని, ముందు సంది రేకులు ఉన్నాయి, అక్కడ రేకులతో నేసుకున్నాం. ఇప్పుడు ఇంత గోడ దాపు పెట్టుకొని అక్కడనే నివసిస్తామని మేము అక్కడ ఉన్నందుకు, మేము కట్టుకున్నందుకు వాళ్ళు వచ్చి ప్రసాద్ రెడ్డి అది ప్రమాద స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి కూలగొట్టేసాను. మేము ఎంత కష్టపడ్డా కానీ మీరెవరయ్యా, మీరు మాకు అని పెట్టి కూలగొట్టేసారు కచ్చెతోటి. ఓటు వేయలేదని మాకు కచ్చెతోటి కూలగొట్టేసారు. మాకు న్యాయం చేయాలి. మేము సంగారెడ్డి జిల్లా సజ్జపూర్ గ్రామం నుంచి ఎస్సీ సెంట్రల్ కమిషన్ చైర్మన్ అయినటువంటి రామచందర్ సార్ గారిని కలవడం జరిగింది. ఎందుకనగా బేగరి రాములు సజ్జపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తికి అన్యాయం జరిగింది. ఒక ఓటు వేయలేదని అక్కస్తోని ఇల్లు కూలగొట్టడం జరిగింది. ఈ క్రమంలో పరామర్శించడానికి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రాష్ట్ర చైర్మన్ బంగి వెంకయ్య గారు వచ్చి అక్కడ న్యాయం చేయాలి ఆ బాధితుడికి అని చెప్పి అధికారులకు ఆదేశించినప్పటికీ న్యాయం జరగకపోవడం మూలాన మేము ఎస్సీ కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ న్యాయం జరగాలి. బేగరి రాములకు, దళితులకు ఒక చిన్న చూపు ఎంతో కాలంగా చూస్తున్నారు. ఇంకా కూడా అక్కడక్కడ ఇలాంటి చీడపురుగుల వల్ల సమాజాన్ని ఏర్పరిచే విధంగా కొందరు తయారయ్యారు. కాబట్టి వీళ్ళకి చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్ష వేసి బేగరి రాములకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచంద్రను కలిసిన వారిలో ఎంఆర్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మోహన్ దాస్, శివ, శ్రీను, రాజు, చంద్రశేఖర్, జె రాజు తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ. రామగుండం ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సమంత వెల్లడి. ప్రాణాలను హరిస్తున్న చైనా మాంజా పట్ల నిషేధం ఉంది. చైనా మాంజా అమ్మినా కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక. గోదావరికని ఎగ్జిబిషన్ లో సందర్శకులకు కనువిందు చేస్తున్న
కాశ్మీర్ అందాలు, జలకన్యల విన్యాసాలు. జాతీయ రహదారులకు ఎన్టీపీసీ బూడిదను చట్టబద్ధ టెండర్ను పొందిన వారి ద్వారా వెంటనే సరఫరా చేయాలి. బూడిద మాఫియాపై రామగుండం సిపి చర్యలు తీసుకోవాలి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ డిమాండ్. గోదావరి ఖనిలో జరిగిన మంత్రుల బహిరంగ సభ అనంతరం అదే వేదికపై ఘర్షణ పడ్డ నాయకుల్లో ఒకరికి సస్పెండ్ నోటీస్, మరొకరికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచంద్రను కలిసిన సంగారెడ్డి జిల్లా సర్జాపూర్ గ్రామ బాధితుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.